జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడైన ఒబిలిశెట్టి దత్తాత్రేయకు అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసినట్లు వేగవరానికి చెందిన వేణు కార్డియాక్ వైద్య నిపుణులు వేణు తెలియజేశారు. బీపీ పెరిగి ఊపిరి పీల్చుకోకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేసినట్లు వెల్లడించారు. గుండె సక్రమంగా కొట్టుకోకపోవడంతో గుండె లోపల తీగలను అమర్చి 70 సార్లు కొట్టుకునేలా పేస్ మేకర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్స్ వచ్చినప్పుడు చిన్నగా ఆలోచిస్తుంటామని, సకాలంలో వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్స పొందాల్సిన అవసరం ఉంటుందని మీడియాకు తెలిపారు. రోగం చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల సలహాలు తీసుకుంటే శస్త్రచికిత్సల వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తమ ఆసుపత్రి నందు అరుదైన పేస్ మేకర్ శస్త్రచికిత్స తొలిసారిగా నిర్వహించడం, ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు వేణు తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో తన తండ్రికి పేస్ మేకర్ శస్త్రచికిత్స చేసిన వైద్యుల కృషిని దత్తాత్రేయ కుటుంబీకులు అభినందించారు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు మాకు సంతోషకరంగా మేము ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే 75 year old మేల్ పేషెంట్ మనకి ఏంటంటే కళ్ళు తిరుగుతూ వచ్చారు. అతనికి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ తీయగా మనకి ఏంటంటే హార్ట్ రేట్ అనేది, అంటే గుండె స్పీడ్ అనేది 35 ఉంది. సో ఈ 35 ఎందుకు ఉంది అని మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటే కనుక వయసు రీత్యా మనకి గుండె లోపల కరెంట్ వచ్చే ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అక్కడ నుంచి కొద్దిగా తక్కువగా వస్తుంది. అంటే మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, అంటే 35% వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కి రక్త ప్రసరణ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం అనేది. ఇలాంటి పేషెంట్స్ లో మనం ట్రీట్ చేయకపోతే గనక వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఏమైనా బోన్స్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు గుండె మరీ తక్కువ కొట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క పేషెంట్ కి మనం చేసింది ఇనిషియల్ గా యాంజియోగ్రామ్ చేసి మనకి కుడివైపు రక్తనాళం బ్లాక్ అయినా కూడా ఇలా హార్ట్ రేట్ తగ్గే ఆస్కారం అనేది ఉంటుంది. అది లేదు. సో మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్, అంటే మనకి 74 years ఉంది కాబట్టి మన పేషెంట్ కి, సో ఏజ్ రిలేటెడ్ మనకి హార్ట్ రేట్ అనేది కొద్దిగా తగ్గడం వల్ల ఇమీడియట్ గా మనం టెంపరరీ పేస్ మేకర్ అనేది వేసామండి. టెంపరరీ పేస్ మేకర్ అంటే ఒక చిన్న వైర్ అనేది గుండె లోపల పెట్టేసి మినిమం 70 సార్లు కొట్టుకునేలాగా చేసాం ఇనిషియల్ గా. తర్వాత దాన్ని అది టెంపరరీ నుంచి పర్మనెంట్ పేస్ మేకర్ అంటే మనం తెలిసినట్టయితే మనం ఒక చిన్న మెషిన్ లాంటిది ఇక్కడ మనం ఇక్కడ మన ఏదైతే క్లావికల్ ఉంటుందో అంటే బోన్ ఉంటుందో దాని కింద మనం పెడతామండి, అమర్చడం జరుగుతుంది. అక్కడ నుంచి ఒక వైర్ అనేది గుండె లోపల దాన్ని స్క్రూ చేస్తాం. సో ఇది చేయడం వల్ల ఏంటంటే ఆ మెషిన్ అనేది మినిమం 70 సార్లు కొట్టుకునేలాగా చేస్తుంది అది ఆ మెషిన్ అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి కళ్ళు తిరగడం కానీ, ఇంకా హార్ట్ రేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏముంటాయి. సో ఇలాంటి ప్రొసీజర్ మొట్టమొదటిసారిగా మన ఈ హాస్పిటల్ పెట్టిన 3 నెలల్లో చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే మన దగ్గర సేవలు వచ్చేసరికి మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్ గా మనము యాంజియోగ్రామ్ చేయడం, దానిలో ఏమైనా బ్లాక్ ఉంటే ఇమీడియట్ గా స్టెంటింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ పేస్ మేకర్ అనేది సెకండ్ సబ్జెక్ట్ అండి. స్టెంటింగ్ అనేది మనకి ఇమీడియట్ హార్ట్ అటాక్ లో వేసేది. ఈ పేస్ మేకర్ అనేది ఏంటంటే మనకి హార్ట్ అనేది కొద్దిగా తక్కువ కొట్టుకుంటే మినిమం 70 అనేది మెయింటైన్ చేయడానికి ఈ ఏదైతే మెషిన్ ఉంటుందో అది అమర్చడం జరుగుతుంది. ఇలాగే మనం హార్ట్ అటాక్ రాకముందే మనకి తెలుసుకోవడానికి పరికరాలు ఉన్నాయి. సో ఇలాంటి ఈ సేవలను వినియోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం.